హైదరాబాద్లోని అత్యంత రద్దీ ప్రాంతమైన జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ కష్టాలు చెక్ పెట్టేందుకు సిటీ పోలీసులు కీలక అడుగు వేశారు. గత కొన్ని రోజులుగా ఇక్కడ ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న వన్ వే విధానాన్ని సిటీ పోలీస్ కమిషనర్ సజ్జన స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అసలు ఈ వన్ వే విధానం ఎలా పనిచేస్తోంది, ప్రయాణికుల నుంచి వస్తున్న స్పందన ఏమిటి? జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుండి కేబీఆర్ పార్క్ వరకు ఉండే జంక్షన్లలో ట్రాఫిక్ జాముల వల్ల వాహనదారులు నరకం చూస్తున్నారు. దీనికి పరిష్కారంగా పోలీసులు వన్ వే విధానం తెచ్చారు. కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ నుంచి బసవతారకం ఆసుపత్రి, అగ్రసేన్ జంక్షన్, ఫిలిం నగర్, రోడ్ నెంబర్ 45 మీదుగా తిరిగి చెక్ పోస్ట్ వరకు వాహనాలు రాకపోకలను కమిషనర్ పరిశీలించారు. ప్రతి జంక్షన్ వద్ద వాహనాలు ఆగకుండా ఫ్రీ లెఫ్ట్ మరియు సిగ్నల్ ఫ్రీ మూవ్మెంట్ ఎలా ఉందో ఆయన అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఈ కొత్త విధానం వల్ల ప్రధానంగా జంక్షన్ల వద్ద వెయిటింగ్ టైం గణనీయంగా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. గతంలో సిగ్నల్స్ వద్ద నిమిషాల తరబడి ఆగే వాహనాలు ఇప్పుడు నిరంతరాయంగా సాగిపోతున్నాయి. దీనివల్ల ఇంధనం ఆదా అవడమే కాకుండా ప్రయాణ సమయం కూడా తగ్గుతోంది. అయితే అక్కడక్కడ వాహనదారులు కొంత గందరగోళం గురవుతున్నట్టు గుర్తించిన కమిషనర్ మరిన్ని సైన్ బోర్డులు, సూచికలను ఏర్పాటు చేయాలని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. త్వరలోనే ఈ వన్ వే విధానంపై పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేసి శాశ్వత ప్రాతిపదికన అమలు చేసే దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నారు. జూబ్లీహిల్స్ చుట్టుపక్కల నివసించేవారు మరియు ఆ రూట్లో ప్రయాణించేవారు ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులు సహకరించాలని కమిషనర్